కాబట్టి ఈ 3 అధ్యాయాలు ఎలాగా టాలీ అవుతాయి అంటే 5:5:5 కలుపుకుందాం. దేవుని స్తోత్రం. ఈ 5వ వచనంలో ఏముందో చూడండి. మొదట యెషయా గ్రంథంలో 5వ వచనము, యెషయా గ్రంథం తీసినాడు 5వ వచనం చదవండి. నీ వెరగని జనులను పిలిచినవు. దేవుని స్తోత్రం. నీ వెరగని జనులను పిలిచడం అంటే లోకాసువార్తలో కూడా 5 ఏమంటే చదవాలి, మన సమయం ఉండదు. లోకాసువార్తలో 5వ వచనం ఏముంది? యేసు ఆ చోటికి వచ్చి కన్నులెత్తి చూచి జక్కయ్యా త్వరగా టాలీ అయిందా లేదా? నీ వెరగని జనులను పిలిచింది, జక్కయ్యా త్వరగా దిగి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 5వ వచనం 5వ వచనం ఇద్దరు రైటర్ల మధ్యన 700 సంవత్సరాల పైన దూరం ఉంది. ఈ రైటర్ మొహం ఆ రైటర్ తెలియదు, ఇది రాస్తాడని కానీ దానికి లింక్ అవుతుందని వీళ్ళకి తెలియదు. ఎందుకంటే అంకీలు వేసిన వాళ్ళు వేరే, రాసిన వాళ్ళు వేరే. ఈ అంకీలు వేసిన వాళ్ళకి కూడా తెలియదు. ఈ 2 టాలీ అవుతాయి. దేవుని స్తోత్రం. ఇంకో 5 ఉంది యోహాను రాసిన పత్రికలో. చెల్లి బాగా పట్టుకుంది. మేము ఆయన వెళ్ళి పేరు ప్రకటించాడు. ప్రకటించు వర్తమానమేదనగా దేవుడు వెలుగై ఉన్నాడు. గాడ్ ఈజ్ లైట్ అండ్ ఇన్ హిమ్ నో డార్క్నెస్. ఆయన యందు చీకటి ఎంత మాత్రమో ఎలా తెలిసింది? ఆయనే వెలుగు, ఆయనకు మరుగైంది లేదు. ఆవిష్కరణ అంటే మరుగైని బయలుపరచుట 5వ వచనాల్లో వచ్చింది. 6:6 చదవండి. యెషయా 6. యెహోవా మీకు దొరుకు కాలమున ఎదుగుడి, సమీపంలో ఉండగా. పెద్దాయన గారు, సమీపంలో ఉండగా ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో ఏ మనిషికి అక్కల్లారా అన్నల్లారా 30,000 రోజులు ఉంటే సవాలండి. 30,000 రోజులు. ఆఫ్టర్ ఆల్ 30,000 రోజులు ఏ మనిషికి ఉండట్లా. 30,000 రోజులు అంటే ఆఫ్టర్ ఆల్ కదండి అంటారేమో 90 సంవత్సరాలు. మనవరాలను కూడా చూడొచ్చు ఆడపిల్లలైతే. ఏమండి 90 సంవత్సరాలు 30,000 రోజులు అంటే ఇక్కడున్న 50 ఏళ్ళు ఉన్నోళ్ళు దాదాపు 15-20 ఏళ్ళు బతికేశారు. ఇంకా 10 ఏళ్ళు ఉన్నాయి. దీంట్లో సగం నిద్రపోవాలి. రెక్కాడితే కానీ డొక్కాడదు. పెన్షన్లు ఇస్తారో ఏదో రకంగా కోడల ద్వారానో కూతురు ద్వారానో బతికేస్తారు. దేవుని స్తోత్రం. కానీ అజ్ఞానము పురుగు దొరికినప్పుడే పట్టుకో. ఇదే అనుకూల, ఇదే రక్షణ. మరి ఏ సంవత్సరం ఏ రకంగా ఉంటుందో 25ది. కాబట్టి ఇంకో 6 ఏముంది లోకాసువార్తలో? త్వరగా దిగి సంతోషముతో. అబ్బా, పట్టుకోయంటే పట్టుకున్నాడు సంతోషంతో త్వరగా. మరి జక్కయ్య పట్టుకున్నట్టు పట్టుకుందామా? దేవుని స్తోత్రం. అసలు యేసు అతన్ని ఎందుకు పిలిచాడు? నిన్నెందుకు పిలవట్లా, నన్నెందుకు పిలవట్లా? ఏమండి ఎందుకు పిలవట్లా? యేసు అతను చెప్పగానే పరిగి జర్రను జారిపోయి ఇంట్లో చేర్చుకున్నాడంట గెస్ట్ గా. దానికి మరి 6వ వచనం యోహాను రాసిన పత్రికలో ఏం సరిపోద్ది? సవాసం గలవారు అని చెప్పుకొని వాక్ ఇన్ డార్క్నెస్, చీకటిలో నడిచిన ఎడల పేరు ప్రకారం లోన క్రైస్తవులు, సంఘ బిడ్డలు, సంఘ పెద్దలు, పాటలు, ప్రసంగాలు బతుకు చూస్తే కరెక్ట్ లేదు. మరియమ్మంట యేసు తనతో ఉన్నాడని నడుచుకుంటూ వెళ్ళిపోతుందంట. ఒక రోజంతా తర్వాత చూసుకుంటే వేసున్నాడా? సంసోను తనను దేవుడు ఎడపాశాడని తెలియకుండా ఎప్పుడు వలే ఎరజుంపుకుంటున్నాడంట. అమ్మా కనెక్షన్ మరి తెగుతాయా బంధకాలు? దేవునితో వెళ్ళినప్పుడు యెహోషువ ఎరుకో జయింపు చేశాడు కదా, హాయిగా వెళ్ళిపోతాం అనుకుంటే కనెక్షన్ లేదు, చచ్చిపోయారు. హాయిపట్నం జయించలేకపోయారు. అని ఏ యుద్ధం చేయకుండా దానికంటే 10 రెట్లు పెద్దదని ఎరుకో జయించారు, కానీ చిన్న గ్రామము జయించలేకపోయారు. ఏంటంటే కనెక్షన్. అమ్మ కనెక్షన్ ఉందా? ఎప్పుడు పడ్డదో నీకు? 92లోనా, 2003లోనా? ఇప్పుడుందా? తీగలు మీరు ద్రాక్షవల్ని నాకు వేరుగా ఉండి మీరేమి
మరి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే యేసయ్య ఈ లోకంలోంచి వెళ్ళిపోయిన చివరి జ్ఞాపం చేసుకోండి. తండ్రి చివరి మాట పాటించాలి. నిలిచి ఉండుడి. నిలిచి ఉన్నారు పేతురు, మరియమ్మ, 12 మంది శిష్యులు, 120 మంది. వారికి పరిశుద్ధాత్మ వచ్చింది. నువ్వు బాప్తిజం పొందావు కానీ నిలిచి ఉన్నావా? 3 రోజులే నిలిచి ఉన్నావా? ఓ డ్రింకర్ అంటే బాధ మళ్ళీ అంటూ ఏమండి, నేను పాపం జయించలేదు అనుకుంటారు, వాళ్ళకే చెప్తున్నాను. ఏమండి, రాబోతు కొట్టేస్తారు వాళ్ళు వచ్చి. నీ ఇష్టం బాబు, తాగితే తాగు. కానీ అయ్యో నేను తాగుతున్నానని బాధపడతావే, 4-5 రోజులు మందిరంలో ఉండు. ఒక్క మలమూత్ర విసర్జనకి తప్ప మందిరంలో ఉండు. పైనుండి శక్తి వచ్చి నువ్వు మాంతావు. దేవుడి స్తోత్రం. బాప్తిస్మం వల్ల శక్తి రాదు, గుర్తింపు మాత్రమే. శక్తి రావాలంటే ఏంటి? నాకు తెలుసు అంటే శక్తి వస్తుందా? ఏమంటే నాకు బాతుగుడ్లు తెలుసు, కోడిగుడ్లు తెలుసు, వంకాయ తెలుసు, గోంగూర తెలుసు, మాంసం తెలుసు అంటే నాకు భోజనం వద్దంటే శక్తి వస్తుందా? మనకు తెలిసినా ఆ పప్పు వేసుకోను, టమాటా వేసుకొని తింటామా లేదా? టమాటా మనకు తెలుసు, ఆ పప్పు మనకి తినాలి. తినకపోతే శక్తి వస్తుందా? నాకు తెలిసినట్టు సరిపోద్దా? చాలా మంది, కొంతమంది మోసగాళ్ళు హృదయంలో ఉంటే చాలు, హృదయంలో పెట్టేసుకో కోడి మాంసం పరవ తినక. అమ్మా, తిన్నవారికే శక్తి వస్తుంది, నిలిచి ఉన్నవారే శక్తి. చివరి మాట పెంతుకోస్తు అనుభవం మాట. నిలిచిన వారి మీదకి అబద్ధాలంటే పేతురు ఎలా మారిపోయాడు? శక్తివంతుడిగా. మరి నిలిచి ఉన్నావమ్మా. హల్లెలూయా. ఎక్కడ నిల్చున్నారంటే స్టిక్కర్లు అయిపోతున్నారంటే, అమ్మా ఈరోజు వచ్చారు మీ అందరికి వందనాలు, శుక్రవారం పెడితే దీంట్లో సగం కూడా రాదు. అవునా కదా? ఎందుకని? మీకు వేరే ఉన్నాయి. ఏంటది? వేరే ఆరాధనలు ఉన్నాయి. ఏ ఆరాధనలు అయ్యి? స్త్రీ పురుష ఆరాధన. ఏ ఆరాధన అది? డాక్టర్ బాబు, యాక్టర్ బాబు, అత్తాచమ్మ, మా ఇంటి మాలచ్చి, మొగల రేకులు. అమ్మా, ఈ ఆరాధన తర్వాత ఇక్కడికి వచ్చారనుకో, డబ్బాడు బియ్యం 10 రూపాయలు వెళ్ళిపోవడం. మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి. ఏడు ఇక్కడ యవనస్తుడు లేడు, పిల్లలు లేరు మీకు, యవనస్తుడు పిల్లలు లేరు, మీరు అంతా గుడ్రాలు. నిజంగా గుడ్రాళ్ళు అయితేనే పిల్లలు రాడు. ఇక్కడ మీ పిల్లలు ఎవరు తినేశారు? మీరే అప్పగించేశారు సాతానికి. రారాడు. మీ 100 నోటు తీసుకుపోయాడు. ఇవాళ ఇక్కడికి వచ్చింది 10 రూపాయల నోటుతో వచ్చాడు. అమ్మా, అర్థమవుతుందా? భలే ఇస్తారు. ఆహారము కాని దాని కోసం రోగులు ఇచ్చదు. అమ్మా, నీకు సత్యం చెప్తున్నాను, కోపాలు తెచ్చుకోవద్దే. ఎలా ఉండాలంటే, ఈరోజు ఆరాధన గుడికి వచ్చావు కాబట్టి ఇంటంగన, గొడ్డంగన, బిడ్డంగన, దొడ్డంగన, దీవెన అయ్యారు 100 రూపాయలు ఇచ్చారా? గంగిరెద్దుడు అంటాడు సరే. కాబట్టి రౌరవురా, నేను సెక్రటరీని, నీ ప్రెసిడెంట్ని, ఇప్పుడు పెద్దలు కోపం వస్తాయి. ఏం పేసంగం అయ్యా బాబా. అటు సతీష్ కుమార్ అయితే ఆడలా అంటున్నాడు, ఇక్కడికి వస్తే ఈయన ఎలా అంటున్నాడు అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ప్రసంగం అంటే ఏంటనుకున్నాం? 6 అంశాలు, కిరీటాలు. దేవుడు నేను దీవించుకో. మన దేవుడు గొప్పవాడు, ఆయన అనంత జ్ఞాని అయినా. అప్పుడు 5 రొట్టెలు 2 చేపలు 5 మంది. అమ్మా, నువ్వేమి, నేనేం చేయను, ఇక పాపము అలా చెప్పాలండి వాచనం. నేను సిలువ వేయబడిన యేసులో ప్రార్థిస్తాను. ఎక్కడ సిలువ వేసావో చెప్పాను, అంత మించేది. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనాన్ని అసహించుకున్నట్టు కూడా. విసర్జించడే కాదు, అసహించుకున్నట. దేవుని స్తోత్రం. ఎవరు 2 యజమానులకు దాసులు కాదు. అక్కడ ఖాళీ అవుతే ఇక్కడ ప్రేమిస్తాం. అమ్మా, ఆ సీట్లో కూర్చున్నాడు ఒకడు. దేవుని స్తోత్రం. దేవుని ఆరాధనలో ఉండేవాళ్ళు అక్కడ ఉండకూడదు. నీకేమైనా ఇంట్రెస్ట్గా ఉంటే సినిమాలు, సీరియల్స్ పట్ల మోషే ఖర్చుడు, దావీదు ఖర్చుడు, యూట్యూబ్లో, అన్ని ట్యూబుల్లో వచ్చేస్తున్నాయి. నీ చేతిలో ఉంది నీ పని. రోజుకో సినిమా చూడొచ్చండి. దేవుడి ఆనందించుకొని నీకు పిచ్చుంటే. దేశన్న గారి పాటలు మైమర్చిపోయేటట్టుంటాయి. ఏమొద్దు, ప్రేమించుకున్నారు, ముజిక్ కొడుతుంటాడండి. బీపీ, షుగర్లు, జబ్బులన్నీ వస్తాయి. డుమ్ డుమ్ అంటే అమ్మాయి ఇంకా రాలేదా? డుమ్ 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 డుమ్. అదే ఏంటో ఆ మూజిక్కులు, రిప్పుటి ఎక్కడాలు దెయ్యాలాగంటే సిగ్గుంటట్లా ఆడపిల్లలు. మళ్ళీ ప్రార్థన. అగ్ని ఆడదు, పురుగు తెలివి గలవాళ్ళు అంటే చూడవాళ్ళే. నీకు తెలివి లేదు, మోసపోయింది. తెలివి చాలట్లా, వాడు మోసం చేస్తున్నాడని చాలట్లా. కన్నీళ్ళు వచ్చారు. దేవుని స్తోత్రం. కాబట్టి కాంటాక్ట్ ఎలా ఉంది? ఈ రకంగా ఉంటే 7వ వచనంలో ఏం చెప్పాడు? యెషయా గ్రంథంలో
వాడు సరి చేసుకోవాలట. దేవుని స్తోత్రం. భక్తిహీనత మార్గం ఎడవలను, దుష్టులు తమ తలంపుడు మానవలను, వారి యెహోవా వైపు తిరిగిన యెడల జాలి పడతాడు. బహుగా మా ఆశీర్వాదం పొందుతావు. ఇప్పుడు వదిలిపెట్టు, ఆనందించు. మరలా చెప్తున్నాను, ఉసూరుమని ఉండగా, ఉసూరుమని ఉన్నోళ్ళు ఎవరూ ఫలించరు. ప్రభునందు ఆనందించుడి. మరలా చెబుతున్నా, ఆనందించు. దివారాత్రులు ధర్మశాస్త్రం ఆనందించువాడు తన కాలం ముందు ఫలమిచ్చు, నీలోకి నీ భార్య ఫలించు, పిల్లలు భోజన బల చుట్టూ ఒలివా, నువ్వు ఫలించాలి. దేవుని స్తోత్రం. గమనించారా? ఇది 3వ వచనం, అది 3వ వచనమే. ఎక్కడ 108లో 3 ఏంటి? నీ లోగిటి నీ భార్య, అక్కడ ఇంటి కాలవలేయ. దేవుని స్తోత్రం. అది వద్దు మనకి. ఇంకో 6 ఉంది కదా, ఇంకో 7 ఉంది కదా. భక్తిహీన మార్గం విడిచిపెట్టి ఎక్కడ రావాలి? యోహాను సువార్త, ఆ యోహాను పత్రిక, ఇందాక పట్టిన పత్రికే మధ్యాహ్నం మార్చండి. యోహాను పత్రిక 7వ వచనం. But if we walk in the light of as he is in the light. వెలుగులో ఉన్న ప్రకారం అక్కడ నడకమనేసి ఇక్కడ నడవాలంట. ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనం వెలుగులో నడిచిన యెడల అన్యోన్యత ఏంటి? అక్కడ జాలి పడతాడు కదా, అక్కడ క్షమిస్తాడు కదా. జాలి అక్కడ అన్యోన్యత అన్నాడు. కాటకు దూకింది మాట, మార్గానికి మార్గం పడింది మాట. చేసింది కనెక్షన్. దేవుని స్తోత్రం. అన్యోన్య సావాసం గలవారం అవుదుము. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సగం వచనమేది. అప్పుడు అనేది ఇదంతా సగం వచనమే. రెండు కలిపి ఆయన వెలుగులో నడిచిన ప్రకారం నడిచి అన్యోన్య సావాసం అనేది ఒక వచనం. కానీ చాలా మంది సగం మొక్కు కూడా రాయరు. చెల్లి చదివింది చూడండి. అప్పుడు చదవమ్మా. అప్పుడు సగం వచ్చిన మాట. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము నిన్ను పవిత్ర. ఏం సగం తెలిసినోడికి ఏమవుతుంది రక్షణ నాకు తెలియదు. అప్పుడనే కూడా పెట్టరు, ఆ సగంలో కూడా రాయరు. అప్పుడు తీసేసి యేసు రక్తము నిన్ను పవిత్ర ఆబద్ధం అవుతుంది. ఏంటి అప్పుడు? అప్పుడు ఎప్పుడు? ఎప్పుడు? ఎప్పుడమ్మా? అప్పుడు. ఎప్పుడు పవిత్రపరచును? అన్యోన్య. అది వదిలేసి యేసు రక్తం పవిత్రపరచు. టెన్షన్లు ఇవ్వబడి అందరికి ఇస్తారా? నిజమా? మోసం కదా అలా మాట. అప్పుడు యేసు రక్తము పవిత్ర పరచు. ఎప్పుడు? అన్యోన్య. అర్థమైందండి? సర్పకుంటే బట్టలు తెలబడతాయా? తెలబడం. అన్యోన్య సావాసం ఈ సర్పకి బట్టలతో నీళ్ళతో కలిపి ఉండాలి. సర్వసాధారణంగా నీళ్ళని ప్రేమతో కూడా పోల్చారు. దేవుని స్తోత్రం. నానాలి. అప్పుడు బాధితేమో పులుముతామో, కొద్దిసేపు ఆరిన తర్వాత వేసుకుంటాం. ఈ ఆరడం ఏంటి? కొద్దిసేపు కనిపెట్టాలి. వ్యవసాయదారుడు కనిపెట్టినట్టు. కొన్ని శ్రమలు ఇవి. నలపడం, బురదంతా మురికంతా పోయింది. హల్లెలూయా. గొర్రె పిల్ల రక్తంలో నేను ఉతుక్కున్నావా? అయితే ఇలాగ చేస్తుంటే యేసయ్యని మరి వీళ్ళు ఒప్పుకున్నారా? ఇంకో 7 ఉంది కదా, దానికి లెక్కకు వచ్చేయండి. లెక్కగా అడగండి, నేను త్వరగా చెప్పేస్తాను. ఇప్పుడు రివర్స్ అండి. ఇది సనుగుకున్నారు అనే మాట ఉంది కానీ అన్యోన్యత లేదు. అన్యోన్యత రివర్స్ ఏంటి? అన్యోన్యత కలిగి ఉన్నారా? బాయ్ కొత్తగా చేయడం రా అని జాలిపడ్డారా? జాలిపడ్డారా? క్షమించారా? ఏం చేశారు? సనుక్కున్నారు. అక్కడికి ఇక్కడ కూడా వ్యతిరేక పదం. ఇక్కడ ఒకటేనయ్యా, చాలా జాగ్రత్త గమనించాలి. అందు గురించే ఈ రకంగా వాళ్ళు గమనించలేరు. భక్తిహీన మార్గం విడిచిపెట్టుకున్నాం బాగుంది, ఆయన మార్గంలో నడవమన్నా బాగుంది. అసలు ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు? పాపుల దగ్గరికి వెళ్తున్నాడు. 3 చోట్ల గమనం ఉంది, 3 చోట్ల ప్రేమ విలువ, అన్యోన్యత, క్షమ, జాలి. ఏమండి ఇక్కడేంటి? సనుగుడు. ప్రేమించలేదన్నమాట. దేవుని స్తోత్రం. ప్రేమే ఫుల్ వ్యతిరేకం అన్నమాట. దేవుని స్తోత్రం. అర్థమైందండి? ఇలా కలిస్తే అండి వేరు వేరు వ్యక్తులు రాశారు, పరిశుద్ధాత్ముడే రాశాడు. దేవదూతల ప్రసంగం వింటున్నట్టే మనం. ఆపద బోధ ఏదో కలిపేసి నా వంతు ప్రకారం ఏదో నేను అల్లుకొని రావాలా. దేవుని స్తోత్రం. వేల సంవత్సరాల పాటు బైబిల్లో ఉన్న వచనాలే మనం చూస్తున్నాం. సరే అండి, 3వ వచనం చూద్దాం. మరి ఎవరితో నీ స్నేహము?
అమ్మా నీ మేలు వారలేని వాళ్ళు అనేకులు ఉన్నారు. నీ ఇంటికి యేసయ్య వచ్చినా, నువ్వు ఒక మోటార్ సైకిల్ కొనుక్కున్నా, నీ ఇంటికి ఉద్యోగం వచ్చినా, నీ బిడ్డ పాస్ అయినా వారం లేని వాళ్ళు ఎంతమందో సనుక్కున్న వాళ్ళు ఉన్నారు. కానీ యేసయ్యకు నిన్ను ప్రేమిస్తాడు. హల్లెలూయా. ఆగరును చూసిన కన్నుడు. అసలు ఎందుకు యేసయ్య ఆ జక్కయ్యని పిలిచాడు, ఆ జక్కయ్యని పిలిచాడు? మరి మనల్ని ఎందుకు పిలవట్లేదంటే 3వ వచనం చూడండి. యోహాను పత్రికలో 3వ వచనము, మాతో కూడా మీకును సావాసం కలిగినట్లు మేము ఉన్నదాన్ని తెలియజేస్తున్నాం. మన సావాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ఉందమ్మా. ముసలమ్మ ముచ్చట్ల ఎవరితో ముచ్చటేస్తాం? సిగ్గుండాలమ్మా తాగుబోతుతో మాట్లాడటానికి, సిగ్గుండాలమ్మా అన్యుల దగ్గర ఇంటికి వెళ్ళి ఉండటానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, మనము దేవుని బిడ్డలు అపవిత్రమైన దాన్ని ముట్టొద్దు, అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండొద్దు. నేను మీ దేవుడిని, నేను మధ్యన సంచారము ప్రభువా ప్రభు అని వాడు పరలోక రాజ్యము. నేను సంచారం చేస్తానికి ఏది? ఎక్కడ నువ్వు అనుజనులతో హీ అంటున్నావు, ఏయో సంభాషణ చేసుకుంటున్నావు. వారిని ప్రేమించాల్సమా, వారిని దేశించకూడదు. అబ్రహాం దూరం పెట్టాడు, అయ్యా నువ్వు ఎడంగా ఉండు, కానీ మాత్రము నువ్వు నిన్ను ప్రేమిస్తానని ప్రాణాన్ని తెగించాడండి. రాజుల్లోంచి తెచ్చేశాడండి. ఎవరు? అబ్రహాం. తన తమ్ముడు కొడుకు వెళ్ళిపోతుంటే తన సహోదరుడు కుమారుణ్ణి ప్రాణాన్ని తెగి, మనమైతే ఏమంటాం తెలుసు, దూరం పెట్టిందని, నా వల్లనే కలిసి వచ్చిందిరా, ఇప్పుడు నీ పని అడిగిందా అంటారు దూరం పెట్టి. కానీ అబ్రహాం అడుకుంటాడు కాదు. దూరం పెట్టమన్నది ఎందుకని? దేవుని కోసం. దేవుని స్తోత్రం. కాబట్టి ఒకసారి అగ్నివర్షం వస్తుంటే వాళ్ళ కోసం, అయ్యా 50 మంది ఉంటే రక్షిస్తావా, 40 మంది ఉంటే రక్షిస్తావా? ఎంత బాధ. ఒకవేళ 40 మంది ఉంటారేమో, 30 మందో, అది ప్రేమ. ఒకవేళ 30 మంది ఉంటారేమో, 20 మందే ఉంటారు. అలా బతుమాలుకున్నాడు. ఎంత బతుకులాడు, ఎంత బతుకులాడు, ఎంత పాకులాట ఉందమ్మా. ఏమండి, నోరు మాట్లాడుతున్నాడు, నోసలాకెడతాడు. నీ గురించి ఆవిడ గురించి నీకు. కానీ మీరు మన స్నేహం దేవుణ్ణి వదిలేస్తుంది. సరే, మన స్నేహం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో ఉండాలి. ఇక్కడి నుంచి స్నేహం విషయంలో జాగ్రత్తగా ఉంటూ 3వ వచనంలో స్నేహం కోసం పిలుస్తున్నాడు. యెషయా గ్రంథంలో చెవియొగ్గిన యొద్దకు రండి పిలుస్తున్నాడు. నిన్నేనమ్మా యేసయ్య పిలుస్తున్నాడు. జీసస్ కాల్స్. యేసయ్య పిలుస్తున్నాడు. ఏమన్నాడు? చెవియొగ్గిన యొద్దకు. దేవుడి దగ్గరకు వస్తే చెవి ఒకలాలండి. చెవియొగ్గిన యొద్దకు రండి. మీరు వింటే ఏమవుతారు? బతుకుతారు. సర్పం మాట వింటే చస్తారు. ఇంకా చదవండి యెషయా గ్రంథం 35:3. దావీదుతో చేసే నిత్య నిబంధన చేస్తాను, శాశ్వతమైన కృపను చూపుతాను, మీతో నిత్య నిబంధన, మీతో నిత్య నిబంధన చేసేది. నిత్య నిబంధము శాశ్వతమైన కృప అంటాడు. చూసుకోండి 3వ వచనం ఒకసారి చదువు చూపించమ్మా చెల్లి. హల్లెలూయా. ఒకసారి చెప్పండి హల్లెలూయా. అక్కడ స్నేహం చేయమంటే ఇక్కడ చేతులు చాపుతున్నాడు. దినమెల్లా నా ఎద్దకు రండి, లోబడిన పిల్లల వైపు దినమెల్లా దప్పుకొని వారులారా నీళ్ళ ఎద్దకు రండి, ప్రయాసపడి భారం వస్తున్న జనులారా నా ఎద్దకు రండి. రండి రండి యేసును. దేవుని స్తోత్రం. ఇలా పిలుస్తూ నిత్య నిబంధన చేస్తావు. వదిలిపెట్టేవాడిని స్వాస్థ్యమైన కృపను, స్వాస్థ్యము నిత్యమింద కన్నాడు. స్నేహం గుర్తే. సరే, మరి స్నేహానికి గుర్తుగా ఏమైనా ప్రయత్నం చేస్తున్నావా? నీ ప్రయత్నం కూడా దాదాపు ఇలాగే ఉంటుంది. దాదాపు 70 మంది ప్రయత్నాలు ఇలాగే ఉంటాయి. ఏంటి 3వ వచనము? లోకాసు వార్త 19. యేసెవరో చూడాలనుకున్నాడు కానీ పొట్టివాడయ్యాడు. మానవుడు భక్తి చేయాలంటే భూమి మీద విశ్వాసము, ఎవడు క్రియల వలన దేవుని రాజ్యం ప్రవేశించబడే నీతిమంతుడు లేడు, ఒక్కడు పొట్టోడైపోయాడు. జనులు గుంపు కూడారు, అనేక మతాలు. ఈ కుడ్ నాట్ సీ బై ది ఫ్రెష్. ఏమండి, అతడు చూడలేక పోయాడు. కాబట్టి ఎలాగుందంటే నువ్వు ప్రయత్నిస్తున్నావు కానీ ఏమండి చూడలేక. కానీ ఈ జక్కయ్య వదలకుండా ఏం చేశాడు? 4వ వచనం చదవమ్మా. ప్రోత్సాహపరుచుకున్నాడు.
నిరాశపడలా. అతడు ఏ దారిని రానై ఉన్నాడో చదువు మాకుండా చదవాలి మీరు. ఆత్మ రానై ఉండడు కనుక ఈ ర్యాన్ బిఫోర్ అండ్ క్లైమ్డ్ ఏ సైకోమోర్ ట్రీ. అతడు ముందుగా ఇది ఫెయిల్ అయింది, వదిలిపెట్టు, నెక్స్ట్ ఏమి దొరుకుతాడో కనుక్కొని ఆ వీధిలో రెడీగా అయిపోయాడు. ఏమండి పోనీ, కానీ నిరాశ పడలేస్తున్నా. నువ్వైతే నిరాశ పడతావు. వర్షం వస్తే కొద్దిగా ఇంటికి బంధువులు వస్తే మానేయడమే. అరే బంధువులు వస్తే మానేయడమే. అరే నాకు చాలా విచిత్రం కూడాదండి. కాపు అయితే రాడిక 4 నెలలు ఇంకా వస్తాడు. మేము ఏమండి నిజంగా చెప్పాలి, నా అదృష్టం, నా వరం. ఆ సంఘంలో ప్రార్థన చేసుకుంటారు గర్భిణీలు. ఏమండి సోమవారం నాయన కాన్పు రావాలి, మంగళవారం కాన్పు రావాలి, సోమవారం రావాలి. సోమవారం కాకపోతే మళ్ళీ ఆదివారం వచ్చేస్తారండి. దేవుని స్తోత్రం. ఒక్క ఆదివారం కూడా పోగొట్టుకోరండి, ఆచారాలు పట్టుకోరండి వారు. అరే రే 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 సీరియల్స్ ఏమండి ఆ పిల్లను పట్టుకొని శృతి కొడుకు పెట్టి లడ్డూలు ఇచ్చి తర్వాత తీసుకురా. ఎప్పుడో వస్తాడు, మళ్ళీ సీరియల్ చూసుకునే కాచి ఇదంతా. పాస్టర్ గారి ప్రయాస వేస్ట్, పాస్టర్ గారి ప్రసంగాలు వేస్ట్, అన్నీ వేస్ట్. మరి ఎందుకు వేస్ట్? ఇంటికాడ ప్రార్థన చేసేవాళ్ళు కాదు. కనీసం ఎప్పుడు మందిరంలో 3-4 రోజులు నిలిచిన అనుభవమో ఏం చెప్తాం? నా గొర్రెలు నా స్వరమో వినాలి. దేవుని స్తోత్రం అమ్మా. కాబట్టి 3 మూళ్ళు అయిపోయి 4వ వచనంలో ప్రోత్సాహం ఎలాగొచ్చాడు? ఈ ప్రోత్సాహం కోసం అంట నీకు చచ్చిపోయి వీలునామా రాశాడట యోహాను రాసిన పత్రికలో. మీకు సంతోషం పరిపూర్ణమవుటికి సంగతులు రాయిచున్నా. హల్లెలూయా. వీలునామా రాశాడు యేసయ్య. మీ అన్న నీ కోసం చనిపోయి ఆ యొక్క దోషపు దుస్తులు, ఆ రక్తపు దుస్తులు వేసేసుకొని ఏమండి ఆయన పోయి ఉన్నాం కాబట్టి ఆయన వెళ్ళిపోయాడంట జైలుకి. దేవుని స్తోత్రం. కాబట్టి అంటే ఈ యొక్క 3వ వచనం అండి ఇలా చెప్పుకుంది. 4వ వచనం మీకు సంతోషం ఏంటంటే సంతోషాలు యెషయా గ్రంథంలో ఉంటాడు. నిన్ను రాజుగా చేస్తాను. సాక్షిగా అంటే నీ మోడల్లో బతాలనుకుంటారు అనమాట అందరూ. హల్లెలూయా. ఒకవేళ రాజుగానే అనుకుంటున్నావేమో, జనములకు రాజుగాను, నీవే చీఫ్ మినిస్టర్, నీవే గవర్నర్, హోదా ఉంటది, అన్ని పెత్తనాలు నీవే. నేను చేస్తున్నా ఎప్పుడండి? నిన్ను చేస్తున్నా ఎప్పుడండి? నేను ఎప్పుడు చేస్తున్నా? అధిక బలం ఉంటే 80 సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా. ఏమండి కొద్ది కాలమే చులకనైన శ్రమలు ఎన్నదగినవి కాదు. రాజుగా చేస్తాడట. అతడు ముందుగా పరిగెత్తి మా బంగారం కోసం పరిగెట్టినట్టు, ఓటుకు 2000 ఇస్తే పరిగెట్టినట్టు, ఏమండి ఏదైనా భోజనాలు అయితే పరిగెట్టినట్టు, ఏదైనా సినిమా అయితే, ఏదైనా మనం ఇష్టమైనవి ఎలా పరిగెడతామో అలా దేవుడి సన్నిధికి పాటల దగ్గర నుంచి ఉండాలి. హల్లెలూయా. ఓకేనా? 2, 3, 4 2వ వచనం చూడండి. డబ్బుల గురించి, సంపాదనలో ఏం సంపాదించుకోవాలంటే లోకాసు వార్తలో దాని గుండా పోవచ్చు. చదవండి. దాని గుండా అంటే గేరుగుండా, అర్థం లేకుండా కట్ చేయలేదు, జాగ్రత్తగా. దాని గుండా పోవచ్చు అనేది అసలు యేసు గురించి. దాని గుండా పోవచ్చు అంటే ఇక్కడ జక్యా గురించి లాగా వచ్చింది. అసలు వచ్చిన అక్కడ కట్ చేయకూడదు అసలు. ఎందుకంటే ఆత్మతో కట్ చేశాడు. దాని గుండా పోవచ్చున్నది ఎవరు? ఎరుకో హృదయంలో ఉంది. ఎవరికి? జక్యాకి ఏముంది? ఎరుకో ఉంది. దాని గుండా పోవచ్చును. సొంకొప్పుతాడు ఉద్యోగస్తుడు, ధనవంతుడైనా దాని పేరు బతకక్కర్లా, కోట్లు ఉన్నాయి. ఈ డబ్బులని ఎప్పుడన్నారో యెషయాలో డబ్బుల గురించి చూడండి. ఆహారం కాని దాని కోసం నీ రోకలేలా? రోకలు డబ్బు ధనవంతుడికి సరిపోయింది. సంతృష్టి కలగజేయడానికి కష్టార్జితం ఏమిటి? సొంకపు గుత్తపు దాని 2 సార్లు డబ్బు గురించి వచ్చిందా? అసలు ఏం సంపాదించుకోవాలంటే యోహాను రాసిన పత్రికలో నిత్య జీవం సంపాదించుకోవాలట. హల్లెలూయా. ఎక్కడుంటది పాట? అగ్నికి ఆహుతే ఆరని నరకాగ్ని దూరంగా ఉన్నారు. ఏది నీ సాక్ష్యమో, ఏది సంపాదించుకోవాలి సాక్ష్యాలు. హల్లెలూయా. మా నిత్య జీవం మొత్తం అంతా సంపాదనించి ఆ వజ్రం కొనుక్కోవాలంట, మొత్తం అంతా సంపాదనించి ఆ పొలం కొనుక్కోవాలంట. అవునా? చేశారు కదా. ఎన్నో చెప్పాడు, మనకు సమయం లేదు. దేవుని స్తోత్రం. 2, 3, 4, 5 అన్నీ కలిసినాయండి. దేవుని స్తోత్రం. అయిపోయింది.
మరి ఎన్ని వచనాలు మనం ఎలా చూడాలి? తొందరపడితే కొలిక్కి వచ్చేస్తున్నాం. తర్వాత మీ ప్రతి అవసరత తీరడం గురించి చెప్తాను. ఈ ఒక్కసారి మాత్రం ఒక్క పూట అప్పు చెప్తే మీరందరి జీవితాల్లో ఒక వినూత శైలి ఆశ గల వారికి మాత్రమే సుమా. నేనేం దేవుణ్ణి కాదు. ఎవరైతే పట్టుకుంటారో సాధించుకుంటారు. కేవలం మీ అన్నగా రూట్ ఇవ్వగలను కొంత. మీ అన్న కాబట్టి కొద్దిగా అనుభవం ఉంది కాబట్టి చెప్తాను. ఎవరు బావి చూపెడతాం, తోడుకోవాల్సిన పని మీది. దేవుని స్తోత్రం. కాబట్టి అండి ఇక్కడ 8వ వచనంలో 7 అయిపోయినాయి కదా. నా తలంపులు మీ తలంపులు వంటివి. ఇదండి సమస్య. నువ్వు ఆశీర్వాదంగా ఉండాలని నువ్వు కోరుతున్నావు, ఆయన కూడా ఆశీర్వాదంగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. కానీ ఆయన తలంపు వేరా, మన తలంపు నీవే వెళ్ళమని ఆయన చెప్తున్నాడు. తాసేసేది నీవే. ఇప్పుడు ఎలాగా కుదరట్లా, ఎత్తిడిలా అవుతుంది ఆ ఎద్దు. మై థాట్స్ ఆర్ నాట్ యువర్ థాట్స్ అండి. మై వేస్ యువర్ నాట్ యువర్ వేస్. అంటే నా త్రోవలు మీ త్రోవలు వంటివి. వ్యాపారం చేసిన ఒక 10th అయిన తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలనేది కూడా దేవుణ్ణి అడిగితే ఆ మనిషి ఉద్యోగం వస్తుంది. నెక్స్ట్ వచ్చిన చదివి నాయన ఉద్యోగం ఏమంటే ఎప్పుడు బయలుదేరావు, ఎవరినాడు బయలుదేరావు, బైపీసీ తీసుకొని వచ్చేసావు, బిఎస్సీలోకి వచ్చావు, ఏమి ఇప్పుడు నర్సింగ్ తీసుకొని కంప్యూటర్. నీ ఇష్టం వచ్చిన చదివేసుకొని ఉద్యోగాలు ఇవ్వాలంటే ఎవడాయి? నీ చిత్తమే ఉంటాయా? హల్లెలూయా. వేగం బయలుదేరితే బయలుదేరాలి, ఆగమంటే అది ప్రభు బిడ్డల పని. దేవుని స్తోత్రం. 6 రోజులు కూర్చుకోవాలి. 6వ రోజు ఎన్ని రోజుది డబుల్. ఇంకోసారి కూర్చుకుంటే మాత్రం అది నిలవదు. కొంత సిస్టమ్ ఉంది. దేవుని స్తోత్రం. ఆ రీతిగానే మనకు ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు ఆయనకి తలంబంతా చెప్పాలి. నీ బిడ్డ విషయంలో నువ్వు అప్పు ఎవరికి ఇవ్వాలో, అప్పు తీసుకున్నా అప్పు ఇచ్చినా చెప్పకుండా చేయకండి. దేవుడి మీద పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అడవకండి. ఇక్కడ తలంపు చెప్తున్నాడు చక్కగా ప్లాన్ అంతా. నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తాను. నేను ఎవరి దగ్గర అయితే అన్యాయం చేశాను వాళ్ళకి 4 రెట్లు ఇస్తాను. అరే ప్రతి తలంపు ఊహ ఎల్లప్పుడూ కేవలము నువ్వు పాపము చేయలేదనుకుంటే. యోహాను పత్రికలో 8వ వచనం ఏమన్నాడండి? అర్థమవుతుందా? నువ్వు పాపము లేదని ఎప్పుడైనా ఎటువంటి స్థాయి అయినా పాపము లేదని చెప్పుకుంటే మనం ఎందుకంటే తలంపు ఊహ ఎల్లప్పుడూ కేవలము దేవుణ్ణి అభివృద్ధిగా చేసిన వారు అవుతాం. ఆయన అంటాడు తలంపు ఊహ చెడ్డదంటే ఏ పాపం లేదంటే అయితే పాపాలు 2 రకాల పాపాలు. మరణకరమైన పాపాలు, మరణకరం కానీ పాపాలు. నరకానికి తీసుకెళ్ళి దేవుని స్తోత్రం. వీటి విషయం మనం చెప్పుకోవడానికి సమయం అవుతుంది కానీ త్వరగా ఏమండి 8వ వచనం ఏం చెప్తున్నాడు? పాపాలు ప్రతి తలంపు చెప్పాలన్నమాట. 9వ వచనం ఏమంటున్నాడు? మన పాపను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ప్రతి పాపను మనం పవిత్రులుగా చేయనంటే. ఇక్కడ 9వ వచనం ఏమంటాడమ్మా? నేడు ఇంటికి రక్షణ వచ్చింది. హల్లెలూయా. నీ పాపను ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీ కోసం ప్రాణం పెట్టినవాడు, క్షమిస్తాడు. నువ్వు పాపం చేయలేదని చెప్పుకుంటే ఆయన ఏమీ చేయలేడంట. వర్షం వస్తుందంట, నశించిన దాన్ని వెలికి మనిషి కుమారుడు వచ్చిన. 10వ వచనంలో ఉంటుంది యెషయా గ్రంథంలో. అమ్మా మాట్లాడకండి, అమ్మా తల్లి మాట్లాడకండి. మీరు మరి పాస్టర్లో మరి ఏమో నాకు తెలియదు కానీ తల్లుళ్ళు అలా మాట్లాడుకోవద్దు. సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడిన దెయ్యము. ఒకవేళ ఎవరైనా ఇద్దరులో ఎవరికి గర్విష్ఠులో చెప్పను కానీ ఒకరు మాత్రం గర్విష్ఠులు అవుతారు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడరు అంతే. నేను గొప్ప అనుకున్నోళ్ళే ఇతరులకు చెప్తుంటారు. ఏదైనా బాధ కలిగిన స్థితి వాళ్ళకు ఉంటుంటుంది. మారు మనసు పొందరు. వీళ్ళిద్దరిలో ఒకరు సినిమా సీరియల్ చూసేవాళ్ళు అయి ఉంటారు. ఎందుకంటే మా వెనకాల బ్రెయిన్ ఆన్లైన్ ఉంటుంది. అది బాధ కలిగి వేడి చేస్తున్నాం, దానికి రాజ్యం పూజిస్తున్నాం. ఒక్కడైనా తప్పనిసరిగా సమీపస్తులు అవుతారు దేవునికి. హల్లెలూయా. కాబట్టి మన పాపములు మనం ఒప్పుకుంటే యేసు రక్తం మనల్ని పవిత్రులుగా చేస్తుంది. నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇతడు అబ్రహాము దారైపోయే వారిని ఆతిథ్యం ఇచ్చాడు. అబ్రహాము ప్రార్థనాపరుడు, ప్రార్థన చేసి రక్షించాడు. అబ్రహాము ప్రాణాన్ని తెగించి సహోదరు ప్రేమ చూపించాడు. అబ్రహాం ఇటుకతో కట్టుకోలేదు. అబ్రహాం కొడుకునైనా అర్పించేస్తాడు. ఆస్తి ఇచ్చేస్తున్నాడు. చూడండి అమ్మా, ఆస్తిని మేమేమి ఇవ్వక్కర్లా. అన్నయ్యలు ఆస్తులు ఏమి ఇవ్వక్కర్లా. మీ కొడుకులకి అల్లుడికి ఇచ్చుకోండి.
సగం ఇచ్చేస్తున్నాడంట పెద్ద మనిషి. అసలు బైబిల్ ఏముందంటే కొంత భాగం ఇవ్వాలంట కొడుకుగా భావించి, ఒక 10% అయినా ఆస్తి ఇవ్వాలంట. సరే పేదలకు ఎత్తున్నాడు కానీ మీరు మందిరానికి ఎత్తే చాలా మంచిది. దేవుని స్తోత్రం. ఓకే, నాకేం కాదు సుమా, మీ ఇదికి ఏమండి మందిరానికి ఇవ్వండి. దేవుని స్తోత్రం. సరే అండి, ఇతరులకు క్షమాపణ చెప్తారా? మీ ఇతరులకు 4 రెట్లు చెల్లించడం సంగతి అటు తీసేయండి. అమ్మా నన్ను క్షమించు అనగలరా? అంటే తల్లిలో కొంత ఆత్మీయతలు ఉన్నట్టే. కొంతమంది అడగరా, ఓయ్ పాస్టరా నువ్వు అప్పుడు ఆ అమ్మాయిని వెనకేసుకొస్తావు, నాకు తప్ప, నేను వెళ్ళి క్షమాపణ, ఈ తప్పో కాదో సమాధానం పడాలి. కడపడ కాసు చెల్లించే వరకు అక్కడి నుంచి రాబడం. సమాధానమే ధనం. అర్థమైందా? ఆ ధనం చెల్లించాలి. కోళ్ళ డబ్బులన్నీ తీసేస్తున్నావు. ఎక్కడ తీసానని డబ్బులు అంటున్నావు. బరువు తీస్తావే, అది బరువు. అమ్మాయికి వెళ్ళిపోయారు ఇక కోళ్ళకి. ఇన్నోడు దొంగలు ఉన్నారండి, దొంగలు, జోబు దొంగలు. అత్త మీద అన్ని డబ్బులు తీసేస్తారు. అత్త వీళ్ళు ఎవరు ఇంకా దొంగలు. చాటు మాట్లాడు బరువు తీస్తారండి. ఒప్పుకోండి. దేవుని స్తోత్రం. నువ్వు సమాధాన పడాలి. అమ్మా దేవుడి దశమ భాగం ఇస్తున్నావా? దేవుడి ఓట వదిలేసే దశమ భాగం ఇస్తున్నావా? అమ్మా ఇస్తారా? అయ్యో దశమ భాగం అంటే గుండెలో రాయి పగిలిపోయింది కానండి. కృష్ణమూర్తి డాక్టర్ గారికి, వెంకటరావు డాక్టర్ గారికి వెళ్ళి ఇంత బాగు పోపించుకొని 2 లక్షలు అయిన తర్వాత ఒకటి పొట్లాలు, ఈ ప్యాకెట్లు పరిగెత్తుకొని ఇక్కడ కాపలా ఉండి అంటే అప్పుడు బాగుంటుంది. అంటే అప్పుడు దాకా ఎవరు ఇక్కడైనా ఇస్తారు కదా 2 లక్షలు 3 లక్షలు. పొరపాటున 5,000 మందిరం కడితే. అది 50 సంవత్సరాలకు ఒకసారి మందిరం కడితే 5,000 ఇస్తారు. అడిగామా కృతజ్ఞతలు ఒప్పుకోరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అమ్మా నీ ఆస్తిలో సగం పేదలు దశమ సమయం తప్పని డబ్బులు దశమ భాగం వదిలేసి, దశమ సమయం ఇచ్చిన వాళ్ళు దశమ భాగం ఇస్తారండి. అర్థమవుతుంది నేను చెప్పింది? దశమ సమయం ఇచ్చిన వారు. అమ్మా సమయం ఇచ్చావు, డబ్బులు కూడా ఇస్తావు. నీ ధనం ఎక్కడున్నో నీ మనసు అక్కడ, నీ మనసు ఎక్కడున్నో నీ డబ్బులు కూడా అక్కడికే. నీ మనసు 2 గంటల 40 నిమిషాలు, 2 గంటల 20 నిమిషాలు ఎక్కడ ఉండవు. దేవుడి సన్నిధిలో కాదు, అసలు ఇంటికాడ పొద్దున్న 1 గంట సాయంత్రం 1 గంట చేసైనా 2 గంటలు ఏవో ఇచ్చావా, డబ్బులు కూడా ఇస్తావు. అంటే ఇప్పుడు లోపం ఏంటి? డబ్బులే మాకు అవసరం. అమ్మా డబ్బులు మాకు అవసరమా? డబ్బుల కోసం పోదా? నీ మనసు ఏంటి అలా ఉంది? నాకు అర్థం కానీ నీ కోళ్ళ కోసం, కూతురు కోసం, నీ డాక్టర్ బాబు కోసం, యాక్టర్ బాబు. అజ్ఞారుడు పురుగు పాత నిబంధనలు ఊరికి ఇచ్చేసాడండి. ఒప్పుకోవడం ఏమీ కాదు, స్థిరాస్తులు ఇచ్చేశారు పాత నిబంధనలు. అసలు ఈ యాజకత్వం, ఈ పాటలు పాడటానికి, ఆరాధనలు ఉండేవాళ్ళకి ఆస్తులు లేవండి. లేవీలకి పాటలు పాడితే, వాయిద్యాలు వేస్తే ఆస్తులు లేవండి. 12 మంది కొడుకుల్లో 11 మందికి ఇచ్చారు. ఒక ఆయనకి ఆస్తి ఇవ్వలా. పాత నిబంధనలో ఆరాధన చేసేవాళ్ళకి ఆస్తులు లేవు. కొత్త నిబంధనలో స్థిరాస్తులు తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గరికి పెట్టారు. అన్నయ్య సప్పేరాలు అందుకు ఉదాహరణ. ఎందుకు చచ్చిపోయారు? నేను మోసం చేసి చెప్పట్లేదు. పోనీ యేసయ్య ఏం చెప్పాడు? నీ ధనం ఎక్కడున్నా, నీ మనసు ఎక్కడున్నో ఒంటి సూది బెజ్జంలో ద్వారాలి. నేను అన్ని పాటిస్తున్నానన్నా, నీ అమ్మేసి నా దగ్గరికి. యేసయ్య అదే చెప్పాడు, పాత నిబంధన అదే నేను ఏం చెప్తున్నా అంటే సింపుల్, అంతకంటే సింపుల్గా చెప్పాను. సమయం ఇవ్వమ్మా చెల్లి. సమయం ఇచ్చిన వాళ్ళు డబ్బులు కూడా నువ్వు ఇవ్వలేవు కాబట్టి చెప్తున్నా. సమయం ఇచ్చావంటే డబ్బు కూడా అవుతుంది. హల్లెలూయా. కళ్ళు మూసుకొని గంట ఉండటానికి దుడుకండే దెయ్యాలు ఉంటాయి. ప్రేమించుకొని పెళ్ళిళ్ళు, బూతులు, వేకిలి. నిజంగా గంట సేపు ఉంటే ఈ రాళ్ళన్నీ బయటకు వస్తేనే గంట సేపు ప్రశాంతంగా ప్రార్థన. సర్వసాధారణంగా నైట్ కొంతమంది దెయ్యాలు ఉన్నోళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటారు, కానీ వాళ్ళ గురించి చెప్పట్లా. దేవుని స్తోత్రం. కాబట్టి అండి 10వ వచనం ఏముందంటే వర్షం వస్తుంది, హిమం వస్తుంది, మనకు ఆహారం ఇవ్వడానికి వస్తుందంట వర్షం. అలాగే నశించిన దాన్ని వెతికి రక్షిస్తానికి మనిషి కుమారుడు వచ్చిన. 10వ వచనం లోకాసు వార్తలు. ఇక్కడ 10వ వచనం. మరి ఎందుకు మనం శక్తి పొందలేకపోతున్నాం? ఇంత గొప్ప దేవుడు ఉండి, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఉండి, అడుగుమో నీకు ఇవ్వండి, తట్టుడి ఇవ్వండి, వెతుకుడి
ఇంత ప్రేమగల దేవుడు ఉంది, మనం ఎందుకు పొందట్లేదంటే దేవుడు అహంకారులు ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. ఇప్పుడు 10వ వచనం ఏం చెప్తారు? మనం పాపము చేయలేదని చెప్పుకునే ఆయన వాక్యం మనలో ఉండదు. సార్థకత చేయడానికి వర్షం వస్తుంది, సార్థకత చేస్తానికి మనిషి కుమారుడు వస్తాడు. సార్థకత ఎందుకు చేయట్లేదంటే మనం పాపము చేయలేదని దేవాలయంలో ఉండదు. విరిగి నలిగి కన్నీటితో ప్రార్థన చేయాలి. నీకోసం నువ్వు స్వార్థంతో ఏడవకు. దేవుని స్తోత్రం. మొదటిది గూర్చి, జీవవాక్యం గురించి అంటే దప్పికొను వారులారా నేల యొద్దకు ఆయన సంచరించుచు